ఫస్ట్ యూనిట్ చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. యూనిట్ 1లో వెక్టార్ క్యాలిక్యులస్. యూనిట్ 1 వచ్చేసి వెక్టార్ క్యాలిక్యులస్. సో వెక్టార్ క్యాలిక్యులస్లో ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ పార్ట్ నేర్చుకున్నాం. వెక్టార్ క్యాలిక్యులస్ ఫస్ట్ ఒకసారి మనం బేసిక్స్ని రిమైండ్ చేసుకుందాం. వెక్టార్, a vector is an object that has both a magnitude and a direction. Magnitude, direction. సో ఈ రెండు ఉంటే వాటిని ఏమంటామంటే మనం వెక్టార్ అంటాం. A vector is an object that has both a magnitude and a direction. Magnitude, direction రెండు ఉంటే దాన్ని ఏమంటామంటే మనం వెక్టార్ అంటాం. సో దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్స్ వెలాసిటీ, force, weight, etc. These are vectors. These are vectors. Scalar. Scalar ante a scalar is said to have magnitude but no direction. So scalar ki magnitude ఉంటుంది కానీ no direction, direction ఉండదు. So that is called scalar. A scalar is said to have magnitude but no direction. So that is called scalar. Example వచ్చేసి వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్, ఎనర్జీ, మాస్, టైం ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ వీటికి డైరెక్షన్ ఉండదు. డెన్సిటీ ఉంటుంది, స్పీడ్కైనా సరే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ అనేది ఉండదు. సో కాబట్టి దట్ ఈస్ సెడ్ టు బి ఎ స్కేలార్. ఇందులో మనకు వెక్టార్స్లో 2 ప్రోడక్ట్స్ చూస్తాం. డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్. 2 ప్రోడక్ట్స్ మనం చేస్తాం. సో ఫస్ట్ మనం డాట్ ప్రోడక్ట్స్ మీద కొన్ని బేసిక్ రూల్స్ చూడండి ఒకసారి. ఐ బార్ డాట్ ఐ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. అలానే జే బార్ డాట్ జే బార్ ఇజ్ ఈక్వల్ టు 1. అలానే కే బార్ డాట్ కే బార్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఐ బార్ డాట్ ఐ బార్ ఇజ్ ఈక్వల్ టు J bar dot J bar is equal to K bar dot K bar is equal to 1. And suppose I bar dot J bar or J bar dot K bar or K bar dot I bar ఇలా ఉన్నాయనుకోండి, ఆ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. అంటే సేమ్ అయితేనేమో సేమ్ ప్రోడక్ట్స్, డాట్ ప్రోడక్ట్స్ సేమ్ అయితే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. సో డిఫరెంట్ అయితే ఏమవుతుంది, 0 అయిపోతుంది. డిఫరెంట్గా ఉంటే ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో అదే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ బార్ డాట్ ఐ బార్, జే బార్ డాట్ జే బార్ సేమ్ వెక్టార్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్కి సమ్ ప్రాపర్టీస్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టాంట్ వెక్టార్ ఈజ్ 0 బార్. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టాంట్ వెక్టార్ ఈజ్ 0 బార్. కాన్స్టాంట్ వెక్టార్కి మనం డిఫరెన్షియేషన్ రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. జనరల్గా మన డిఫరెన్షియేషన్లో కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఎంత, 0. డెరివేటివ్ 0. అలానే వెక్టార్స్లో కూడా 0 బార్ అంటాం. మామూలుగా అయితే ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టాంట్ ఈజ్ 0. సో ఇన్ వెక్టార్స్ ద డెరివేటివ్ ఆఫ్ కాన్స్టాంట్ వెక్టార్ ఈజ్ 0 బార్. ఈజ్ 0 బార్. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ బార్ బి బార్ ఆర్ డిఫరెన్షియబుల్ వెక్టార్స్. ఏ బార్ బి బార్ అనేవి 2 వెక్టార్స్, అవి రెండు డిఫరెన్షియబుల్ వెక్టార్స్ అయితే దెన్ సో ప్రాపర్టీ ఏంటో చూద్దాం. డి బై డిటి ఆఫ్ ఏ బార్ ప్లస్ ఆర్ మైనస్ బి బార్ అంటే అడిషన్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, డిఏ బార్ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ డిబి బార్ బై డిటి. డిబి బార్ బై డిటి, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. డి బై డిటి ఆఫ్ ఏ బార్ ప్లస్ ఆర్ మైనస్ బి బార్, డిఏ బార్ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ డిబి బార్ బై డిటి. సో బేసిక్స్ ఒకసారి మనకు బాగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి. డి బై డిటి ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ అంటే ఇది డాట్ ప్రోడక్ట్, యూబీ రూల్. జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇలా 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు ఏమిటి, మనం
యూబీ రూల్ చేస్తాం. సో సేమ్ మోడల్ చూడండి, dA bar by dt dot b bar plus a bar dot db bar by dt, db bar by dt. Okay, this is the third property. This is the third property. dA bar by dt dot b bar plus a bar dot db bar by dt. Okay, next fourth one, cross చూడండి, d by dt of a bar cross b bar, a bar cross b bar అంటే a dA bar by dt cross b bar plus a bar cross db bar by dt. ఓకే మా నెక్స్ట్ వన్ వచ్చేసి, if f bar is a differentiable vector function and phi is scalar differentiable function. f bar వచ్చేసి differentiable vector function, phi వచ్చేసి scalar differentiable function. This is vector, phi is scalar. Therefore then d by dt of phi f bar, phi is scalar, f bar is vector, phi f bar is equal to phi into df bar by dt plus d phi by dt into f bar, d phi by dt into f bar. Okay, in this formula phi is scalar and f bar is vector, f bar is vector. And next one, if f bar is equal to f1t of I bar plus f2t of j bar, f3 of t k bar. ఇక్కడ where f1 of t, f2 of t, f3 of t are Cartesian components of the vector f bar. f bar కి ఈ మూడు ఏంటంటే కార్టీజియన్ కాంపోనెంట్స్ అంట. దెన్ డిఫరెన్షియేట్ చేద్దాం. మనం ప్రాపర్టీస్ వేటికి రాస్తున్నాం, డెరివేటివ్స్కే కదా ప్రాపర్టీస్ రాస్తున్నాం. therefore df bar by dt is equal to df1 by dt into I bar df2 by dt into j bar plus df3 by dt into k bar. This is the another property. This is the another property. So once again ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేస్తాం, ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం ప్రాబ్లమ్ని. ఓకే, నెక్స్ట్, the necessary and sufficient condition for f bar of t to be constant function is df bar by dt is equal to 0. సో కాన్స్టాంట్ వెక్టార్ ఫంక్షన్ అయితే దాని డెరివేటివ్ 0 అయింది. డెరివేటివ్ 0 అయింది అంటే దట్ ఈస్ ద కాన్స్టాంట్ వెక్టార్, దట్ ఈస్ ద కాన్స్టాంట్ వెక్టార్. అందుకే ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ f bar of t to be constant vector function is df bar by dt is equal to 0. df bar by dt is equal to 0 అయిందంటే దట్ ఈస్ ద కాన్స్టాంట్ వెక్టార్. సపోజ్ f bar of t is constant vector అయితే that implies that derivative is equal to 0. Okay, నెక్స్ట్ చూడండి, వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్. వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్, ఈ వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఇలా డినోట్ చేస్తారు. ఈ సింబల్ చూడండి, రెడ్ యాజ్ డెల్, డెల్ అని మనం రీడ్ చేయాలి, రెడ్ యాజ్ డెల్. సో ఈజ్ డిఫైన్డ్ యాజ్ del is equal to I bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z, k bar into dou by dou z. Okay, this is the del. So many problems, అన్ని ప్రాబ్లమ్స్ లో మనం ఈ del ని యూజ్ చేస్తూ ఉంటాం. మాక్సిమం ఈ టాపిక్ లో మనం ది ఫార్ములాని యూజ్ చేస్తాం. సో బాగా మీరు చూడండి, I bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z, dou by dou z. Okay, next, gradient of a scalar point function, gradient of a scalar point function. సో ఇక్కడ phi అనేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్. లెట్ phi ఆఫ్ x, y, z అని రాసామంటే phi ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y అండ్ z. phiలో ఆ phi అనే ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్లో x టర్మ్స్, y టర్మ్స్, z టర్మ్స్ కూడా ఉంటాయని మీనింగ్. లెట్
phi of x comma y comma z be a scalar point function of position defined in some region place, then the vector function. So ante vector function ఏంటి దానికి I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z. సో ఇది వచ్చేసి వెక్టార్ ఫంక్షన్. phi వచ్చేసి స్కేలార్. phi వచ్చేసి స్కేలార్. దిస్ ఈజ్ వెక్టర్. ఈజ్ నోన్ యాజ్ ద గ్రేడియంట్ ఆఫ్ phi. సో దీన్ని ఏమంటామంటే ద గ్రేడియంట్ ఆఫ్ ద గివెన్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అండ్ ఈస్ డినోటెడ్ బై గ్రేడియంట్ phi ఆర్ డెల్ phi. గ్రేడియంట్ phi అని రాస్తాము లేదా డెల్ phi అని రాస్తాము. సో ఒకసారి ఇప్పుడు చూడండి, phi ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఎ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. అయితే సమ్ రీజియన్ ప్లేస్, సో అది డిఫైన్డ్ ఇన్ సమ్ రీజియన్ ప్లేస్. దెన్ ద వెక్టార్ ఫంక్షన్ ఆఫ్, సో దాని వెక్టార్ ఫంక్షన్ ఏమవుతుంది, I bar ఇంటూ dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z is known as the gradient of phi. Is denoted by gradient phi or del phi. Therefore, del phi is equal to del means I bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z into phi. ఇప్పుడు స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ని మల్టిప్లై చేస్తున్నాం. గ్రేడియంట్ phi ఆర్ డెల్ phi is equal to I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z. ఓకే. సో ఇప్పుడు మనం గ్రేడియంట్ ప్రాపర్టీస్ చూద్దాం. గ్రేడియంట్ ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ వన్, ఇఫ్ f and z are two scalar point functions, f and z అనేవి two scalar point functions, then gradient of f plus or minus g is equal to gradient f plus or minus gradient z. Gradient f plus or minus gradient z. Okay. Next, the necessary and sufficient condition for a scalar point function to be constant is that del f is equal to 0 bar. సో ఇక్కడ కూడా చూడండి, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియబిలిటీ 0 అయింది అంటే, సో గ్రేడియంట్ f is equal to 0 bar అయిందంటే దట్ ఈస్ ద కాన్స్టాంట్. స్కేలార్ పాయింట్ ఫంక్షన్ టు ద కాన్స్టాంట్ ఈస్ దట్ gradient f is equal to 0 bar or del f is equal to 0 bar. Next, gradient fz is equal to f into gradient g plus g into gradient f. F into gradient g plus g into gradient f. Okay. Next, if c is a constant, gradient of cf is equal to, c is constant kada, so c into gradient f. Okay. If c is a constant, gradient of cf is equal to c into gradient f. C is a constant, c into constant gradient f. So maximum differentiability లో ఉండండి, చాలా మ్యాచ్ అవుతాయి. నెక్స్ట్, gradient of f by z. సో డివైడ్ చేస్తున్నాం, డివిజన్ రూల్ అంటే u by v రూల్ చేస్తున్నట్టు. గ్రేడియంట్ ఆఫ్ f by z. సో ఎలా రాసాం, z ఇంటూ అంటే ఫస్ట్ డినామినేటర్, g ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ న్యూమరేటర్ అంటే గ్రేడియంటర్ f మైనస్ f ఇంటూ గ్రేడియంట్ z బై g స్క్వేర్. therefore g is not equal to 0. ఇక్కడ g is not equal to 0. okay, once again, gradient of f by z is equal to g into gradient f minus f into gradient g by g square. G is not equal to 0. Next, let r bar is equal to xi bar plus yj bar plus zk bar, then dr bar is equal to dxi bar plus dyj bar
ప్లస్ dz k బార్. సో అదే రాసాం చూడండి. dr bar is equal to dxi bar plus dyj bar plus dz k bar. If phi, so if phi is any scalar point function, suppose phi అనేది ఏదైనా స్కేలర్ పాయింట్ ఫంక్షన్ అనుకోండి, r bar వచ్చేసి ఇది, dr bar వచ్చేసి దిస్ వన్. సో అలానే phi అనేది ఎనీ స్కేలర్ పాయింట్ ఫంక్షన్ అయితే దెన్ d phi ని ఎలా రాస్తామంటే డో phi బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో phi బై డో వై ఇంటూ డివై ప్లస్ డో phi బై డో జెడ్ ఇంటూ డిజెడ్ ఇలా రాస్తాం. ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఐ బార్ ఇంటూ డో phi బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో phi బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో phi బై డో జెడ్ డాట్ ఐ బార్ డిఎక్స్ ప్లస్ జే బార్ డివై ప్లస్ కే బార్ డిజెడ్ అంటే ఈ ఈక్వేషన్ని ఇలా రాసాం. ఇలా రాయొచ్చో లేదో చూడండి ఒకసారి మీరు. డాట్ ప్రోడక్ట్, ఇదేమో డెల్ ఫై, ఇదేమో డెల్ ఫై, ఇదేమో డిఆర్ బార్. దిస్ ఈజ్ డెల్ ఫై ఆర్ గ్రేడియంట్ ఫై, దిస్ ఈజ్ డిఆర్ బార్. అంటే డి ఫైని గ్రేడియంట్ ఫై ఇంటూ డిఆర్ బార్ అని రాయొచ్చో లేదో చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మీకు ఇందాక మనం చెప్పాను స్టార్టింగ్లోని డాట్ ప్రోడక్ట్ ఐ బార్ డాట్ ఐ బార్ 1. సపోజ్ అంటే ఈ టర్మ్ ఉంది కదా, ఫస్ట్ టర్మ్ ఐ బార్ ఇంటూ డో phi బై డో ఎక్స్ డాట్ ఐ బార్ డిఎక్స్. సో ఐ బార్ డాట్ ఐ బార్ కాబట్టి 1, therefore డో phi బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. ఐ బార్ ఇంటూ డో phi బై డో ఎక్స్ డాట్ జే బార్. ఇక్కడ ఏంటి ఐ బార్ డాట్ జే బార్ అంటే 0. సో కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. అలానే థర్డ్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. ఐ బార్ డాట్ కే బార్, ఐ బార్ డాట్ కే బార్ ఆల్సో 0. కాబట్టి ఆ ఫంక్షన్ ఆ టర్మ్ కూడా 0 అయిపోతుంది. సో కాబట్టి ఏం టర్మ్ మిగులుతుంది? ఒక టర్మే, డో phi బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్, డో phi బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ టర్మ్ తోటి మనం మొత్తం మల్టిప్లై చేసాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి రండి. సెకండ్ టర్మ్ని యూజ్ చేసి మళ్ళీ 3 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. జే బార్ ఇంటూ ఐ బార్ ఫస్ట్ 0, సో ఫస్ట్ టర్మ్ 0 అయిపోయింది. జే బార్ ఇంటూ జే బార్ డాట్ జే బార్, సో జే బార్ డాట్ జే బార్ అంటే 1 కాబట్టి ఇక్కడ డో phi బై డో వై ఇంటూ డివై ఉంది కదా టర్మ్, డో phi బై డో వై ఇంటూ డివై. నెక్స్ట్ జే బార్ డాట్ కే బార్ 0, జే బార్ డాట్ కే బార్ 0 కాబట్టి ఆ టర్మ్ లేదు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ దగ్గరికి రండి. థర్డ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. కే బార్ డాట్ ఐ బార్ 0, కే బార్ డాట్ జే బార్ 0, కే బార్ డాట్ కే బార్ 1, therefore డో phi బై డో జెడ్ ఇంటూ డిజెడ్. అంటే మనం ఇప్పుడు డి ఫైని ఎలా రాసుకోవచ్చు? గ్రేడియంట్ ఫై డాట్ డిఆర్ బార్, గ్రేడియంట్ ఫై డాట్ డిఆర్ బార్ అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్ములా. అంటే ఈ ఫార్ములాని మనము యూజ్ చేస్తాం. ఇలాంటి వాటిని ఎందుకు డిరైవ్ చేస్తుంటామంటే వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఇలా వచ్చింది అనుకోండి, మనం ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. డి ఫై ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఫై డాట్ డిఆర్ బార్, గ్రేడియంట్ ఫై డాట్ డిఆర్ బార్. ఓకే, నెక్స్ట్ చూడండి డైరెక్షనల్ డెరివేటివ్. సో డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఏంటో చూద్దాం. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ phi at a point p of x comma y comma z in the direction of a unit vector e bar is equal to e bar dot gradient phi bar phi, e bar dot gradient phi. This is the directional derivative. ఇక్కడ phi is a scalar point function. phi అనేది ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఎట్ ఏ పాయింట్, ఆ స్కేలర్ పాయింట్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఏ డైరెక్షన్లో ఉంది? యూనిట్ వెక్టర్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ యూనిట్ వెక్టర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఫై, ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఫై. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్షనల్ డెరివేటివ్. సో డైరెక్షనల్ డెరివేటివ్ చేయాలంటే మనకు ఒక యూనిట్ వెక్టర్ ఉండాలి, ఒక స్కేలర్ పాయింట్ ఫంక్షన్ ఉండాలి ఎట్ ఎనీ పాయింట్ పి, ఎట్ ఎనీ పాయింట్ పి. సో the directional derivative is e bar dot gradient phi, that is equal to
same, E bar dot del phi, E bar dot del phi. Here phi is scalar point function, E bar is unit function, unit vector, sorry, P is any point. అంటే ఏ పాయింట్ దగ్గరైనా సరే మనం డైరెక్షనల్ డెరివేటివ్ని కనుక్కుంటాం. సో కంపల్సరీగా క్వశ్చన్లో పాయింట్ కూడా ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఇంతవరకు మనం చెప్పుకునేవన్నీ బేసిక్ పాయింట్స్, ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. ఇంకా ఉన్నాయి. సో సమ్ పాయింట్స్ చెప్పాను, వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత ఇంకా సమ్ మోర్ డెఫినేషన్స్ అండ్ ప్రాపర్టీస్. సో అవి చెప్పిన తర్వాత మళ్ళీ వాటి మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఇంతవరకు చెప్పిన ఏవైతే డెఫినేషన్స్ చెప్పానో, వెక్టార్, స్కేలార్, ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అండ్ గ్రేడియంట్ అంటే ఏంటి, సో గ్రేడియంట్ ప్రాపర్టీస్ ఏంటి, డైరెక్షనల్ డెరివేటివ్స్ ఏంటి, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఏంటి, వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఏంటి, యూనిట్ వెక్టార్స్, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ఈఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, సి ఈజ్ ఈక్వల్ టు xy plus yz plus zx. Then prove that, ఏం ప్రూవ్ చేయమన్నారంటే గ్రేడియంట్ ఏ, గ్రేడియంట్ బి, గ్రేడియంట్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇప్పుడు మనం గ్రేడియంట్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి, గ్రేడియంట్ బిని చేయాలి, గ్రేడియంట్ సిని చేసి ఆ మొత్తానికి బాక్స్ వేసేసి ప్రూవ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0 అని. అక్కడ ఏ అంటే ఏబిసి ఫంక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఒక్కొక్క దానికి గ్రేడియంట్ చేస్తూ వెళ్దాం, ఒక ఫంక్షన్కి గ్రేడియంట్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ వన్, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. మనకు గ్రేడియంట్ ఏ ఆర్ డెల్ ఏ ఏదైనా ఒకటే, గ్రేడియంట్ ఏ ఆర్ డెల్ ఏ ఫార్ములా ఏంటి, ఐ బార్ ఇంటూ డో ఏ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఏ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఏ బై డో జెడ్. మీకు నేను డెఫినేషన్ చెప్పేటప్పుడు మీరు 5 రాశారు, ఇక్కడ ఏ రాసాము అంటే ఏ ఫంక్షన్ వాళ్ళు ఎలా డినోట్ చేస్తే ఆ ఫంక్షన్కి రాసుకుంటాం. మనం ఫార్ములాలో ఏది రాసినా కూడా ఏ ఫంక్షన్ అని, ఆ ఫంక్షన్ని 5 అనుకున్నా ఎఫ్ అనుకున్నా కూడా మనం ప్రాబ్లమ్స్లోకి వచ్చేసరికి క్వశ్చన్లో ఏవైతే ఆ ఫంక్షన్ని దేంతో డినోట్ చేశారో దాన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, మనకు ఫార్ములా ఏంటి, గ్రేడియంట్ ఏ ఆర్ డెల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఏ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఏ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఏ బై డో జెడ్. అంటే ఇందులో మనకు డో ఏ బై డో ఎక్స్ కావాలి, డో ఏ బై డో వై కావాలి, డో ఏ బై డో జెడ్ కావాలి. సో ఆ మూడు ఇప్పుడు చేద్దాం. అసలు డో ఏ బై డో జెడ్, డో ఏ బై డో వై ఇవన్నీ ఏంటి, పార్షియల్ డిఫరెన్షియేషన్స్, పార్షియల్ డిఫరెన్షియేషన్స్. మీరు ఆల్రెడీ M1లో చేస్తుంటారు, మ్యాథమెటిక్స్ 1లో. పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఏం చేస్తాము, యాక్చువల్లీ ఆర్డినరీ డెరివేటివ్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి. బట్ చేంజ్ ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అనుకోండి, అదర్ వేరియబుల్స్ ఆర్ ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్స్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తుంటే పార్షియల్గా అదర్ వేరియబుల్స్ అంటే అది వై కావచ్చు, జెడ్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని మనం కాన్స్టాంట్స్ కింద ట్రీట్ చేస్తాం. అలానే విత్ రెస్పెక్ట్ టు వై, అలానే విత్ రెస్పెక్ట్ టు జెడ్. సో మనం ఆర్డినరీ డెరివేటివ్స్లోకి వచ్చేసరికి అలా చేయం, అన్నిటికీ డెరివేషన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే కాన్స్టాంట్స్ కింద ట్రీట్ చేస్తుంటాం. సో చూడండి ఒకసారి చెప్తాను, పార్షియల్ డెరివేటివ్స్ ఎలా చేయాలో చెప్తాను. డో ఏ బై డో ఎక్స్ ఫస్ట్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. డో ఏ బై డో ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 1 ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, ఇది అదర్ వేరియబుల్ ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్, therefore 0. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, ఇది జెడ్, దిస్ ఈస్ అనదర్ వేరియబుల్, therefore దానికి 0 అయిపోతుంది. therefore డో ఏ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలానే ఈసారి విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం, డో ఏ బై డో వై. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 0, విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి వైకి 1, జెడ్కి 0. therefore డో ఏ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ డో ఏ బై డో జెడ్ అంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం,
విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి ఎక్స్, దిస్ ఈజ్ అనదర్ వేరియబుల్ 0. వై కూడా అనదర్ వేరియబుల్ 0. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం జెడ్ కాబట్టి 1. therefore dou a by dou x is equal to 1, dou a by dou y is equal to 1, dou a by dou z is equal to 1. ఇలా 3 వాల్యూస్ని మనం చేసాం. ఇప్పుడు గ్రేడియంట్ ఏ is equal to r del a is equal to ఫార్ములా రాద్దాం. ఫార్ములా I bar into dou a by dou x plus j bar into dou a by dou y plus k bar into dou a by dou z. I bar into dou a by dou x అంటే 1 plus j bar into dou a by dou y అంటే 1, k bar into dou a by dou z అంటే 1. therefore I bar plus j bar plus k bar. This is gradient A. This is gradient A. So next gradient B కూడా చేయాలి. gradient B కూడా చేయాలి. సో gradient B కూడా ఫార్ములా ఏంటి? gradient B is equal to I bar into dou B by dou x plus j bar into dou B by dou y plus k bar into dou B by dou z. ఇప్పుడు dou B by dou x, dou B by dou y, dou B by dou z 3 వాల్యూస్ మనం చూద్దాం ఒకసారి. సో B is equal to x square plus y square plus z square. ఫస్ట్ dou B by dou x. dou B by dou x అంటే dou by dou x of x square plus y square plus z square with respect to x. కాబట్టి x square కి 2x, with respect to x y 0, with respect to x z 0, z 0. therefore dou B by dou x is equal to 2x. next dou B by dou y అంటే dou by dou y of x square plus y square plus z square. అంటే ఇప్పుడు సేమ్ bని with respect to x differentiate partially. సో with respect to x, sorry, with respect to y కాబట్టి x కు 0, with respect to y, y square కి 2y, with respect to y, z square కి 0. therefore dou B by dou y is equal to 2y. next dou B by dou z with respect to z చేస్తున్నాం. with respect to z కాబట్టి x కు 0, y 0, z square కి 2z. therefore dou B by dou x is equal to 2x, dou B by dou y is equal to 2y, dou B by dou z is equal to 2z. now gradient gradient B or grade B, del B or grade B. ఫార్ములా ఏంటి? I bar into dou B by dou x plus j bar into dou B by dou y plus k bar into dou B by dou z. therefore I bar into dou B by dou x అంటే 2x, j bar into dou B by dou y అంటే 2y, k bar into dou B by dou z అంటే 2z. therefore del B or gradient B is equal to 2x I bar plus 2y j bar plus 2z k bar, 2z k bar. ఓకే, ఇలా గ్రేడియంట్ బిని చేయాలి. నెక్స్ట్ సి is equal to xy plus yz plus zx plus zx. ఇప్పుడు చూడండి, ఇందాక అచ్చంగా ఎక్స్ టర్మ్, వై టర్మ్, జెడ్ టర్మ్ ఆర్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి కాంబినేషన్లో ఉన్నాయి. కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. డో సి బై డో ఎక్స్, డో సి బై డో ఎక్స్ అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ టర్మ్స్ మొత్తాన్ని రాయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే ఫస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వై అంటే ఎక్స్కి 1. మనం ఇందాక ఏం చెప్పాను, అనదర్ వేరియబుల్స్ని కాన్స్టాంట్ కింద ట్రీట్ చేయమన్నాను. అది ఎప్పుడు మనకు ఎడిషన్లో ఉన్నప్పుడు ఆర్ సబ్స్ట్రాక్షన్లో ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు కాదు. సో మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు చేయకూడదు. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ టర్మ్ ఉంటుంది, ఆ టర్మ్ అలానే ఉంటుంది. సో డెరివేటివ్స్లో మీరు డెరివేటివ్స్లో కాన్స్టాంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు అలానే. సపోజ్ ఇక్కడ 2x ఉందనుకో, 2 అని రాసుకుంటారు కదా. సో అలా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 1, వై అంటే 1 into వై. సో వై ఇక్కడ అసలు ఎక్స్ టర్మే లేదు, ఈ 2 టర్మ్స్ 0 అయిపోతుంది. అప్పుడు
ఎక్స్ టర్మ్ లేదు, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, సో ఎక్స్కి 1 ఇంటూ జెడ్. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, డో సి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్. అర్థమవుతుందా? కాన్స్టాంట్ని డెరివేటివ్స్లో ఎలా ట్రీట్ చేస్తారో అలానే చేయాలి. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు చెప్తున్నాను కదా, అదే సపోజ్ ఇక్కడ 2x ఉంటే డెరివేషన్ ఏం రాసుకుంటాం, 2 అని రాసుకుంటాం కదా. అలానే yx ఉంటే y, xకి 1, సో అలా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డో సి బై డో వై అంటే సేమ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై, సేమ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు వై అంటే డో బై డో వై ఆఫ్ సి టర్మ్ మొత్తం రాయండి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, xy విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి y 1 ఇంటూ ఎక్స్, సో ఎక్స్. ఇక్కడ y ఇంటూ జెడ్, వైకి 1 ఇంటూ జెడ్, దేర్ఫోర్ జెడ్. ఇక్కడ అసలు y టర్మ్ లేదు, సో కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. దేర్ఫోర్ డో సి బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్. నెక్స్ట్ డో సి బై డో జెడ్, అంటే ఈ టర్మ్ని మనం విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, జెడ్ టర్మ్ లేదు, సో 0. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం అంటే జెడ్ 1 ఇంటూ వై, సో వై. జెడ్ ఇంటూ ఎక్స్, జెడ్కి 1 ఇంటూ ఎక్స్, సో ఎక్స్. ఇలా పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయాలి. Therefore డో సి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్, డో సి బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్, డో సి బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. Therefore gradient C or del C is equal to, again formula, I bar into dou C by dou X plus J bar into dou C by dou Y plus K bar into dou C by dou Z. That is equal to dou C by dou X ante Y plus Z into I bar, dou C by dou Y ante X plus Z into J bar, dou C by dou Z ante X plus Y into K bar. Just ఆ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇలా మనం గ్రేడియంట్ ఏ, గ్రేడియంట్ బి, గ్రేడియంట్ సి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం. ఇప్పుడు ప్రూవ్ దట్, ఏం ప్రూవ్ చేయమన్నారు, గ్రేడియంట్ ఏ, గ్రేడియంట్ బి, గ్రేడియంట్ సి బాక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం డిటర్మినెంట్ వేయాలి. డిటర్మినెంట్ని గ్రేడియంట్ ఏకి, గ్రేడియంట్ బికి, గ్రేడియంట్ సికి డిటర్మినెంట్. సో ఐ బార్ కోఫిషియంట్, జే బార్ కోఫిషియంట్, కే బార్ కోఫిషియంట్స్ రాయాలి. సో ఫస్ట్ రో వచ్చేసి గ్రేడియంట్ ఏకి ఐ బార్, జే బార్, కే బార్ కోఫిషియంట్స్ రాయాలి. ఒకసారి చూడండి, గ్రేడియంట్ ఏ దగ్గరికి వెళ్దాం. ఇది గ్రేడియంట్ ఏ, ఐ బార్ కోఫిషియంట్ 1, జే బార్ కోఫిషియంట్ 1, కే బార్ కోఫిషియంట్ 1. ఓకే, 1 1 1. నెక్స్ట్ గ్రేడియంట్ బి చూడండి, ఐ బార్ కోఫిషియంట్ 2x, జే బార్ కోఫిషియంట్ 2y, కే బార్ కోఫిషియంట్ 2z, అంటే 2x 2y 2z. దిస్ ఈస్ ద సెకండ్ రో. నెక్స్ట్ గ్రేడియంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ కోఫిషియంట్ y ప్లస్ జెడ్, జే బార్ కోఫిషియంట్ x ప్లస్ జెడ్, కే బార్ కోఫిషియంట్ x ప్లస్ వై. అంటే థర్డ్ రో వచ్చేసి y ప్లస్ జెడ్, x ప్లస్ జెడ్, x ప్లస్ వై. ఓకే, సో అలే రాసాం. ఫస్ట్ రో ఇవన్నీ ఐ బార్ కోఫిషియంట్స్, ఇవన్నీ జే బార్ కోఫిషియంట్స్, ఇవన్నీ కే బార్ కోఫిషియంట్స్. 1 1 1, 2x 2y 2z, y ప్లస్ జెడ్, x ప్లస్ జెడ్, x ప్లస్ వై. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ చేయాలి. డిటర్మినెంట్ వచ్చు కదా, సో అయినా చెప్తాను వినండి. డిటర్మినెంట్ని ఏ కాలంనైనా ఏ రోనైనా బేస్ చేసుకొని చేయొచ్చు, కానీ మ్యాక్సిమం మనం ఏ రూల్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ రోని యూజ్ చేసుకొని చేస్తాం. డిటర్మినెంట్ని ఫస్ట్ కాలంనైనా యూజ్ చేసుకొని చేయొచ్చు, నో ప్రాబ్లం. మన ఇష్టం, ఏ కాలం ఏ రోనైనా యూజ్ చేసుకొని చేయొచ్చు. మనకి ఎలా ఏ కాలంలో ఈజీగా ఉంది, ఏ రో ఈజీగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. సో జనరల్గా ఎవరైనా చేసేది ఏంటంటే ఫస్ట్ రోని యూజ్ చేస్తాం. జనరల్గా ఎవరైనా చేసేది. సో ఇక్కడ సైన్స్ ఏమొస్తుంది, ఇది ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఫస్ట్ 1 ఇంటూ, సో 1 ఇంటూ ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ
చూడండి ఒకసారి, ఈ ఎలిమెంట్ కదా ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఫస్ట్ కాలం ఫస్ట్ రో లీవ్ చేయండి. లీవ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 4 ఎలిమెంట్స్ వచ్చాయి. ఈ 4 ఎలిమెంట్స్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 4 ఎలిమెంట్స్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. నెక్స్ట్ సెకండ్ దాని సైన్ -1 ఇంటూ, దీనికి రూల్స్ ఉన్నాయి, ఎందుకు సైన్ డిఫరెంట్గా వస్తుంది అనేది మీరు మ్యాట్రిసెస్లో రూల్స్ నేర్చుకుంటారు, ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. సో -1. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కాలంని ఈ రోని లీవ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి, ఈ 2 ఎలిమెంట్స్, ఈ 2 ఎలిమెంట్స్ మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై 2z ఇంటూ వై ప్లస్ జెడ్, అదే రాసాం. సో నెక్స్ట్ ప్లస్, దిస్ ఈజ్ ప్లస్ 1 ఇంటూ, సో ఈ రో ఈ కాలంని క్లోజ్ చేయండి. అప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి, 2x ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ 2y ఇంటూ వై ప్లస్ జెడ్, 2y ఇంటూ వై ప్లస్ జెడ్. దిస్ ఈజ్ ప్లస్, ఓకే, దిస్ ఈజ్ ప్లస్ లేమ్మా. సో ఇలా వచ్చింది, మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 2yx, సో 2y స్క్వేర్, మల్టిప్లై చేయండి ఇక్కడ, 2xy ప్లస్ 2y ఇంటూ వై 2y స్క్వేర్ మైనస్ 2z ఇంటూ ఎక్స్ మైనస్ 2zx మైనస్ 2z స్క్వేర్. సో మైనస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేయండి, 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x ఇంటూ వై 2xy మైనస్తో మల్టిప్లై చేయండి, 2zy మైనస్ 2z స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x ఇంటూ జెడ్ 2xz మైనస్ 2y ఇంటూ వై 2y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ జెడ్ మైనస్ 2yz. సో మనం ఏం చేసామంటే మొత్తాన్ని మల్టిప్లై చేసి రాసాం, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ 2xy, ఇదేంటి ఒకసారి చూడండి, ఫస్ట్ టర్మ్ 2xy. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2xy, ఇక్కడ ప్లస్ 2xy, ఇక్కడ మైనస్ 2xy క్యాన్సిల్ అయ్యాయి కదా, సో క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ 2y స్క్వేర్, ఇక్కడ ఏంటి 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, ఇది ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయాయి, అది 0 అయింది. ఇక్కడ మైనస్ 2zx ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీన్ని ప్లస్ కింద ట్రీట్ చేయండి. ఇక్కడ మైనస్ 2xz, ఇక్కడ ప్లస్ 2xz 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2z స్క్వేర్ మల్టిప్లై చేయండి, ఇక్కడ ప్లస్ మైనస్ 2z స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ 0 అయిపోయింది. అలానే ఇక్కడ మైనస్ 2x స్క్వేర్, ఇది ప్లస్ 2x స్క్వేర్ 0. అలానే 2xy 0 అయిపోయింది, 2zy 0, 2zy ఇక్కడ -2, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2zy మైనస్ 2zy క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది, మొత్తం టర్మ్స్ అన్ని 0 అయిపోయాయి, అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. therefore gradient A, gradient B, gradient C is equal to 0. సో ఇక్కడ ఏంటి, మనము గ్రేడియంట్ అనే ఫార్ములాని యూజ్ చేసాం, సో క్వశ్చన్లో ఫస్ట్ అసలు గ్రేడియంట్ అంటే ఏంటి, గ్రేడియంట్ ఏ అంటే ఫస్ట్ ఫార్ములా ఏం చేయాలి, ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి, గ్రేడియంట్ అంటే I bar into dou A by dou X plus D bar into dou A by dou Y plus K bar into dou A by dou Z. సో ఈ వాల్యూస్ మొత్తాన్ని ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఇస్తే మీరు డిటర్మినెంట్ చేయాలి. డిటర్మినెంట్లో ఏం చేస్తున్నారు మీరు, ఓన్లీ కోఎఫిషియెంట్స్, రాసి డిటర్మినెంట్ చేయాలి. ఓకే.